దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, విజ్ఞానాభిలాషులు, మీకు అందరికీ నా శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈరోజు 231వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ నా దర్శనాలు. ఈ నా దర్శనాల సబ్జెక్టులో దేవుడు 2 దర్శనాల ద్వారా, నా 94వ దర్శనం, 100వ దర్శనం ద్వారా నా బిడ్డలకున్న సందేహాలన్నీ నువ్వు తీర్చాలి అని చెప్పేసి నన్ను ప్రత్యేకంగా ఆ దర్శనంలో చూపించారు. అంచేత ఆ సందేహాలన్నీ తీర్చుకుంటూ వస్తూ కొన్ని గుండాబత్తిన దేవదానం గారు అనేటువంటి బైబిల్ పండితుడు రాసినటువంటి సందేహాల సమాధానాలు తీసుకుంటూ వస్తూ 10 సందేహాల సమాధానాలు 11వ సందేహం వచ్చింది. అసలు వేద గ్రంథాల్లో ఏముంది, అసలు విజ్ఞానం ఉందా, దేవుడి జ్ఞానం ఉందా, ఇంకేమన్నా ఉందా అనే దాని మీద అనేక మందికి డౌట్లుండి తెలియక అది ఉంది ఇది ఉంది అనుకుంటున్నారు. లేని దాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. అంచేత మరి ఈ యొక్క రచయిత గారు ఏం చేశారంటే చక్కగా వివరించారు. దాంట్లో అయితే విజ్ఞానం అయితే ఏమి లేదు, కానీ మరి ఉన్నటువంటి యొక్క దేవుని యొక్క మాటలు అయితే ఉన్నాయి. దేవుడు ఎవరు అనే విధంగా ఆ యొక్క విజ్ఞానం అంతా ఉంది. దేవుడికి వచ్చి జ్ఞానమే తప్ప మామూలు శాస్త్ర విజ్ఞానం ఏమి లేదు అని చెప్పి ఆయన చెప్పిన దాంట్లో మరి ఎక్కడెక్కడ ఏంటి అనేది మనకి బైబిల్ గ్రంథంలో, ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు ఎలా 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 అని చెప్పి అనేక వచనాలు ఉన్నాయి. ఒక్కొక్క వచనం తీసుకుని ఈ వచనానికి సరిపడా ఫలానా వేదంలో ఫలానా యొక్క శ్లోకం ఉంది అని చెప్పి రచయిత గారు రాసుకుంటూ వచ్చారు. అటువంటి ఒక 5 మీకు చెప్పేశాను. ఇంకా అవి మొత్తం 62 ఉన్నాయని చెప్పాను. ముందుగా ఒక 25 చెప్పవలసి ఉంటుంది. ఆ తర్వాత ఒక్కొక్కటి అంచెలంచెలుగా వస్తా. ఇప్పుడు చెప్పుకున్నటువంటి 3 అసలు మన బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, ఆ యొక్క వేదాల్లో ఉన్నాయి ఏంటి అంటే, ఫస్ట్ దేవుడు నరుల వంటి వాడు కాదు అని చెప్పి బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుడికి మనకున్నట్టుగా, మనుషులకు ఉన్నట్టుగా అన్ని మనకున్నటువంటి లక్షణాలు ఉండవు. ఆయన వేరు, మన వేరు. దేవుడు నరుల వంటి వాడు కాదు అనేది బైబిల్ గ్రంథంలో ఉంటే అదే మాటలు వేదాల్లో ఉంటే చెప్పేశాను. అట్లాగే ఆయన సాటి లేని దేవుడు. ఆయన దేవుడికి ఇంకొక సాటి అంటూ లేరు. ఇంకో దేవుడు ఉన్నాడు, ఇంకో దేవుడు ఉన్నారు అనే ప్రశ్నే లేదు. ఒకే దేవుడు అని బైబిల్లో ఉంది, అదే వేదాల్లో ఉంది. అలాగే దేవుడు పరిశుద్ధుడు. మనకులాగా అన్ని రకాలటువంటి అలవాట్లు అనే యొక్క ఇవి ఉండవు, ఆయనకి లక్షణాలు ఉండవు. ఆయన పరిశుద్ధుడు అనేది బైబిల్లో ఉంది, కానీ వేదాల్లో కూడా ఉందనే రుజువు చేశాడు. అలాగే దేవుడు సర్వోన్నతుడు. దేవుడు కంటే పైన ఇంకెవరూ లేరు, ఆయన ఒక్కడే సుప్రీం అని చెప్పేసి మన బైబిల్లో ఉంది, అదే వేదాల్లో కూడా ఉంది అని చెప్పేశాం. ఆ తర్వాత దేవుడు భవిష్యత్ జ్ఞాని. భవిష్యత్తులో ఎప్పుడు ఏది జరగబోతుందో, అసలు ఈ లోకం ఎట్లా అంతమైపోతుందో అంతా ఆయనకి తెలుసు అనేది బైబిల్ గ్రంథంలో చెప్తాం. వేరే చోట్ల అట్లా ఉందో లేదో ఎవరికి తెలియదు, కానీ వేదాల్లో మాత్రం ఉంది. ఏమని? దేవుడు భవిష్యత్ జ్ఞాని అని చెప్పి. కాబట్టి దేవుడికి బైబిల్ గ్రంథంలో చెప్పినట్లే ఈ యొక్క వేదాల్లో కూడా చెప్పడం జరిగింది. ఇక అక్కడి నుంచి మరి 5 అయిపోయినాయి. 6 నుంచి నేను తీసుకుంటూ వస్తున్నా. 6 నుంచి మరి కొంచెం స్పీడప్ చేస్తా. మా మిత్రులు ఒక ఆయన కూడా చెప్పారు, కొంచెం స్పీడప్ చేయండి, దీన్ని మేము ఎదురు చూస్తూ ఉన్నాము. మరి బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఈ యొక్క వేదాల్లో కూడా ఉన్నాయి అనే విషయాలు ఎవరికి తెలియవు, మేము చాలా ఆతృతగా చూస్తున్నాము అన్నారు. ఇప్పుడున్నటువంటి 25 పాయింట్లు ముందు తీసుకున్న దాంట్లో మేము చెప్పదలుచుకున్న పాయింట్లు, దేవుడు దహించు అగ్ని అని మన బైబిల్ గ్రంథంలో ఉంది, అది వేదంలో ఉంది. ఆ మాటలు మీకు చెప్తా. అట్లాగే ప్రకృతి దేవునికి భయపడుతుంది అని చెప్పి బైబిల్లో ఉంది, అది కూడా వేదాల్లో ఉంది. అలాగే దేవుడు ఒక్కడే ఈ విశ్వానికి ఏకైక యజమాని అని బైబిల్లో ఉంది, అది వేదాల్లో ఉంది. దేవుడు ఆత్మస్వరూపి, ఏ రూపము ఉండదు ఆయనకి అని చెప్పి బైబిల్లో ఉంది, అదే వేదాల్లో ఉంది. దేవుడు ప్రభువులకు ప్రభువు అని బైబిల్లో ఉంది, అదే వేదాల్లో ఉంది. అలాగే దేవుడు అందరికీ తండ్రి. వీళ్ళని వాళ్ళని ఏమి లేదు, సకల మానవ కోటికి కూడా అందరికీ ఆయన తండ్రి అనేది బైబిల్లో ఉంది, అదే మాట వేదాల్లో ఉంది. తన వాక్కు ద్వారా భూమి ఆకాశాలను కలగజేశాడు దేవుడు అని బైబిల్లో ఉంది, అదే మాట వేదాల్లో కూడా ఉంది. హృదయంలో నివసించే దేవుడు మన హృదయంలో నివసిస్తాడు అని చెప్పేసి బైబిల్లో చెప్తాం, కానీ అది వేదాల్లో కూడా ఉంది. దేవుడు ఒక్కడే, ఇంకొక దేవుడు అంటూ లేడు అని మన బైబిల్ చెప్తా ఉంది. వేదాల్లో కూడా అదే మాట ఉంది. దేవుడు ఆయన ఒక్కడే, ఇంకొక దేవుడు లేడు అని చెప్పింది. దేవుడు స్వయంభువుడు, ఆయనంతటా ఆయనే ఉన్నవాడు, ఆయన ఇంకెవరో చేయరు. ఆయన స్వయంభువుడు అని బైబిల్లో ఉంది. నేను ఉన్నవాడను అంటాడు, అదే మాట వేదాల్లో ఉంది.
దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అన్నది ఆత్మతో సత్యంతో ఆరాధించాలని బైబిల్లో ఉంది. అవే మాటలు వేదాల్లో కూడా ఉన్నాయి. ప్రకృతిని పూజించకూడదు అని మన బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. అవే మాటలు వేదాల్లో కూడా ఉన్నాయి. అలాగే తీర్థ స్నానాల వల్ల ఉపయోగం ఏమీ లేదు, తీర్థ స్నానాలు చేయటం వల్ల మన పాపాలు పోతాయని మనం అనుకుంటామే, దానివల్ల ఏమీ ఉపయోగం లేదు అనే విషయము బైబిల్లో ఉంది. అదే మాట వేదాల్లో కూడా ఉంది. మనం ఆరాధించవలసింది ఒక సృష్టికర్తనే తప్ప దేన్ని పడితే దాన్ని ఆరాధించకూడదని బైబిల్లో ఉంది. అదే మాట వేదాల్లో ఉంది. మనం విగ్రహం రూపంలో పెట్టుకుని విగ్రహారాధన చేయకూడదని బైబిల్లో ఉంది. క్రైస్తవులందరూ అంటాం. అదే మాటలు వేదాల్లో కూడా ఉన్నాయి. అలాగే పాపములను పారద్రోలే వెలుగు దేవుడన్న ఆయన అని చెప్పి బైబిల్లో ఉంటే అవే మాటలు వేదాల్లో కూడా ఉన్నాయి. అలాగే పాప వారసత్వం మన పూర్వీకుల నుంచి మనకి పాప వారసత్వం వస్తూ ఉంది. ఆ వచ్చినటువంటి పాప వారసత్వం మన జన్మతా వచ్చేటువంటి పాప వారసత్వం ఉందని బైబిల్ చెప్పింది. కర్మ పాపము జన్మ పాపము మన మీద ఏలుబడి చేస్తూ ఉందని అదే మాటలు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నాయి. అలాగే ఇంకా 2-3 ఉన్నాయి, ఇంకొక 2 ఉన్నాయి. అవి కూడా అసలు దేవతలు అనేవారు ఎవరు, దేవుడు అనే ఆయన ఎవరు, అలాగే మరి ఎవరిని ఆరాధించాలి ఎవరిని ఆరాధించకూడదు, ఇటువంటి విషయాలన్నీ ఉన్నాయి. ఇవి ఇప్పుడు ఒక్కొక్కటి మీకు చెప్పుకుంటూ వచ్చేస్తా. ఏది బైబిల్లో ఉన్న విషయం అయితే మన అందరికీ తెలిసిందే, కానీ శ్లోకాల్లో వేదాల్లో ఉన్న విషయం అందరికీ తెలియదు కాబట్టి అవి దేవుడు. ఇప్పుడు 6వ పాయింట్ దేవుడు దహించు అగ్ని అని ఉంది మనకు బైబిల్ గ్రంథంలో, హెబ్రీ గ్రంథంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. దేవుడు దహించు అగ్ని అని రాయబడి ఉంది. మరి ఆ దహించు అగ్ని అని రాయబడింది హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 28-29. అవి చదవక్కర్లేదు, మీ అందరికీ తెలిసింది. బైబిల్ గ్రంథంలో ఈ మాట ఉంది, ఆయన దహించు అగ్ని అని. ఇదే మాటలు వేదాల్లో దేవుడు అన్న ఆయన దహించు అగ్ని అని ఉంది. మీకు చదివేస్తే స్పీడ్గానే చదివేస్తా. ఈ శ్లోకం ఉంది. ఈ శ్లోకాన్ని ఎవరు రాశారు ఏంటి అని అంటే శ్వేతాశ్వతరోపనిషత్తులో 6వ మండలం 18వ సూక్తం 19వ మంత్రం 6వ మండలం 18-19 అనుకుంటా ఆ వచనాలు. ఇవి ఈ 2 ఉన్నాయి అని ఉన్నాయి. దీంట్లో ఉన్నది ఏంటంటే చివరిది దగ్ధేందన మివానలము, ఆయన దహించు అగ్ని అని చెప్తా ఉన్నాడు. ఈ యొక్క చదివిన శ్లోకం యొక్క అర్థం చదివేసి ఇంకో దానికి వెళ్ళిపోదాం. ఏంటి అసలు దహించు అగ్ని అని మనకు చెప్పేశారు ఎవరు, బైబిల్ గ్రంథంలో దేవుడు. ఈయనకి ఏం చెప్పారంటే, ఎవరైతే సృష్టి ఆది అందు బ్రహ్మను సృష్టించారో, ఎవరు ఆయనకు దివ్య జ్ఞానం ప్రసాదించారో, నిజము ఎవని వెలుగు మనసును ఆత్మవైపు మరల్చుతుందో అట్టి పరిశుద్ధుడగు వానిని, నిష్కల్మషుడగు వానిని, శాంత స్వరూపుడగు వానిని, నిర్దోషియగు వానిని, ఎట్టి వ్యసనముల వలనను మచ్చలేని వానిని, నిత్య జీవనకు శ్రేష్టమైన వారదైన వానిని, దహించు అగ్ని వంటి వానిని మోక్షప్రాప్తి నిమిత్తము నేను శరణు కోరుతానని ఈ ముని ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబట్టి దహించు అగ్ని లాంటి ఆ యొక్క మహాదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నాడు. అవే మాటలు మన బైబిల్లో ఉన్నాయి. అంటే వేదాల్లో ఉన్నాయంటాకి ఏంటి అంటే ఇదిగో ఇవన్నీ వెలికి తీసుకొచ్చాడు. కాబట్టి 6వ పాయింట్ కూడా అయిపోయింది. కొంచెం స్పీడప్ చేస్తున్నా. వెంటనే ఇక తర్వాత ప్రకృతి దేవునికి భయపడుతుందని బైబిల్ గ్రంథంలో ఉంది. యేసు ప్రభు వారు ఆయన నీళ్ళను ఆగిపోమంటే ఆగిపోద్ది, తుఫాను ఆగిపోమంటే ఆగిపోద్ది, ఆయన ఏది చేయమంటే అది చేస్తుంది ప్రకృతి అంతా. అది ఆయనకి భయపడుతుంది. అటువంటిదంతా మనకు ఈ గ్రంథాల్లో ఉంది. మరి నీరు, సముద్రపు నీరు ఒడ్డు దాటి ఒకడికి రావటానికి లేదు, ఇసుక నీకు సరిహద్దు అని ఇర్మియా గ్రంథంలో చెప్పాడు. ఇప్పుడు అట్లానే ఉంది, ఇసుక దాటి అది రావు. అట్లాగే యోబు గ్రంథంలో ఉంది, ఆ మెరుపు మేఘాలు అవన్నిటిని కూడా నేను చెప్పినట్టుగా చేస్తాయి. పలానా చోట వర్షం కురవాలంటే మేఘం అక్కడికి వెళ్ళి వర్షం కురుస్తుంది, ఆగాలంటే ఆగుతుంది అని చెప్పేసి యోబు గ్రంథంలో ఉంది. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇది ప్రకృతి దేవునికి భయపడుతుందని. అవే మాటలు తైత్తరీయోపనిషత్తు 8:1 మరి రాయబడి ఉంది. ఒక ఉపనిషత్తులో చెప్పబడింది. మీ అందరికీ తెలుసు, వేదాలు 4 ఉంటే 108 ఉపనిషత్తులు ఉన్నాయి. దాని మీద వివరణ వివిధ రకాలుగా అనేక మంది మునులు రాసినటువంటి ఉపనిషత్తులు. కాబట్టి వేదాలు, ఉపనిషత్తులు ఇదంతా వేదాలకు సంబంధించింది. ఈ సృష్టికర్త యొక్క భయం వలననే వాయువు ఈచుతున్నది, సూర్యుడు ఉదయించుతున్నాడు. ఇతని భయం వలననే అగ్నియు ఇంద్రుడును తమ విధులను నిర్వర్తించుతున్నారు. 5వ వాడకు మృత్యువు కూడా ఇతని భయం వలనే స్వకార్యము నిర్వర్తించుచున్నాడు అని చెప్పి ఈ తైత్తరీయోపనిషత్తులో చెప్పబడి ఉంది. కాబట్టి మనం అనుకునే విధంగా ఈ ప్రకృతి అంతా కూడా, నీరు, గాలి అన్నీ కూడా దేవుడు ఎలా చెప్తే అలా వింటాయి అనే మాటలు బైబిల్ గ్రంథంలో కూడా సృష్టికర్త అయిన దేవుడు అధీనంలో ఇవన్నీ ఉంటాయని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 8వ పాయింట్, దేవుడు ఒక్కడే ఈ విశ్వానికి ఏకైక యజమాని. అనేక మంది దేవుళ్ళు లేరు, ఉన్నది ఒకే దేవుడు.
మరి దీనికి యజమానులు ఎంతోమంది ఉంటారు అని మనం అనుకుంటాం. ఏమి కాదు, మొత్తం అంతటికి ఒకే యజమాని. మరి ఆ యజమాని అనే మాట బైబిల్ గ్రంథంలో ఉంది, అది నిర్గమాకాండంలో ఉంది. ఆ విషయాలు మన అందరికీ తెలుసు. ఏంటి, ఆకాశంలోను భూమి మీద కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ నేను తప్ప ఇంకొక దేవుడు లేడు, ఏ రూపం నువ్వు చేసుకోవటానికి వీలేదు, నేను ఒక్కనే దేవుణ్ణి. మరి అట్లాగే భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుతాను, దేవుడును నేనే, మరి ఏ దేవుడు లేడు అని యెషయా గ్రంథంలో చెప్పాడు. అసలు ప్రతి వాళ్ళు కూడా నా వైపే చూడాలి, ఇంకొక దేవుడు లేడు కాబట్టి అని మన బైబిల్లో చెప్తుంది. మరి ఇతర జనులు కూడా అనుకుంటుంటారు, ఇదేంటి ఈయన ఒక్కడే దేవుడు అంటున్నాడు ఏంటి అని అంటే ఆ మాటలే ఈ యొక్క వేదాల్లో కూడా ఉన్నాయి. శ్వేతాశ్వతరోపనిషత్తు 8:9 చెప్పబడుతుంది. ఈ లోకంలో దేవునికి ఎవరు కానీ యజమాని అంటూ లేడు, అతనిని గురించి తెలుసుకోవడానికి ఏ గుర్తు లేదు, అన్నిటికీ కారణం ఆయనే. జీవాత్మలకు పాలకుడు ఆయనయే, దేవునికి తండ్రి లేడు, ప్రభువు లేడు, ఆయన ఒక్కడే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. మరి మనకున్నటువంటి త్రియేక దేవుళ్ళు మనం అనుకుంటాం కదా, దాంట్లో అన్నీ కలిపి ఒకే దేవుడు కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కలిపిన త్రియేక దేవుడు ఒక్కడే దేవుడు. కాబట్టి ఆ దేవుడు కాక ఇంకో దేవుడు లేడు అనేది అదే మాట దేవుడు ఒక్కడే అనే పదం ఈ యొక్క వేదాల్లో కూడా ఉంది. కాబట్టి వాళ్ళకి ఇతర జనులకు డౌట్ ఏంటంటే ఒక్కడే దేవుడు ఏంటంటే బోల్డ్ అంతమంది దేవుళ్ళు ఉంటారు కాబట్టి కాదబ్బాయి, వేదాల ప్రకారం ఒక్కడే దేవుడు. మా బైబిల్లో చెప్పినట్టే ఇక్కడ కూడా ఒక్కడే దేవుడు. ఆ దేవుడు ఎవరనేది మీరు గ్రహించుకోవటమే, ఒక్కడే దేవుడు. మేము చెప్పేది ఏంటంటే భూదిగంతముల వరకు ఈయన ఒక్కడే దేవుడు, ఇంకొక దేవుడు లేని చెప్పాడు. అదే మాట వాస్తవం, అందరికీ ఆయనే దేవుడు. కాబట్టి ఒక్కడే దేవుడు అనే పదం ఈ యొక్క హింట్ అనేది మన వేదాల్లో చెప్పేశారు, ఒక్కడే దేవుడు అనే పదం. ఆ ఒక్కడెవరో మీరు వెతుక్కోవాలి, హింట్ ఇచ్చేసాడు ఒక్కడే దేవుడు అని. కాబట్టి ఆ ఒక్క దేవుడు ఎక్కడున్నా, ఏ గ్రంథం చూసుకునే పక్షం, ఏ గ్రంథాల్లో ఉన్నాడో చూసుకుంటే బైబిల్ గ్రంథంలో దొరుకుతాడు. ఇకపోతే నెక్స్ట్, దేవుడు ఆత్మస్వరూపి. అది దేవుడు ఒక రూపం లేదు, ఆత్మస్వరూపి అని మనం అంటాం. బైబిల్ గ్రంథంలో మనకు చెప్పబడిన మాటలు అవి. యోహాను సువార్త 4:23 ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని చెప్పాడు. మొట్టమొదటిగా అసలు ఆదికాండం 1:1-2 వచనాల్లో కూడా అదే మాటలు ఉన్నాయి. భూమి నిరాకారంగా సూర్యంగా ఉన్నాయి, చీకటి అగాధ జలముపై కమ్మిన దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని ఉంది. దేవుడు ఆత్మస్వరూపుడు, ఆయన ఆత్మరూపంలో జలములపై అల్లాడుచుండెనంటే అటు ఆత్మ తిరుగుతూ ఉంది అని చెప్పాడు. అంటే ఆత్మరూపంలో ఉన్నాడని మన బైబిల్ గ్రంథం చెప్పింది. ఇప్పుడు అవే మాటలు ఆత్మరూపంలో ఉన్నాడని చెప్పేసి తేజో బిందు ఉపనిషత్తు 6:39 చెప్పబడిందంట. అదేంటి మరి వేదాల్లో అట్లా సేమ్ బైబిల్లో ఎలా చెప్పబడిందో అవే మాటలు ఉన్నాయి. ఆత్మస్వరూపి అని చెప్పి, నేను స్వయంగా సృష్టికర్తను, సందేహము లేదు, నాకన్నా వేరైన వారెవరునూ లేరు, సర్వము ఆత్మయే, శుద్ధాత్మ, సర్వము చిన్మాత్రము, అద్వయము, నిత్య నిర్మల రూపాత్మ, ఆత్మ కన్నా వేరుగా మరొకటి లేదు. ఆత్మస్వరూపుడైనటువంటి నేను ఒక్కనే దేవుణ్ణి, నేను తప్ప ఇంకొకటి లేరు అని చెప్పే పదము తేజోబిందు ఉపనిషత్తులో ఉంది. కాబట్టి ఈ యొక్క 9వ అంశం దేవుడు ఆత్మస్వరూపి అనే మాట బైబిల్లో ఎలా చెప్పబడిందో వేదాల్లో కూడా అదే మాట చెప్పబడింది. తర్వాత దేవుడు ప్రభువులకు ప్రభువు. మన యేసు ప్రభు గురించి ఈ మాటలు 1 తిమోతి 6:15-16 ఉంది. ఆ మాటలోనే మనకు తెలుస్తుంది. ఎక్కడ ఆయన శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతి, యుక్త కాలమై ఉంది ఆ ప్రక్షేత్రం కనపడ ఆ సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము వెల్లడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనత శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండును గాక అని చెప్పి తిమోతి పత్రికలో 1వ తిమోతి పత్రికలో ఉంది. సమీపింపరాని తేజస్సులో ఉంటాడు. మరి ఇక్కడ మనం ఎవరైనా చూడాలంటే ఆయన తేజస్సు తగ్గించుకుని ఆయన వస్తే తప్ప ఆయన అసలు ఉండే ప్లేస్ కానీ ఆయన తేజస్సు కానీ మనం ఎవరు ఒక మనిషి అనేవాడు ఆ ప్రాంతానికి వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి ఆయన ప్రభువులకు ప్రభు అని మాటలు చెప్పింది. ఈ మాటలే శ్వేతాశ్వతరోపనిషత్తు 6:7 చెప్పబడి ఉన్నాయి ఉపనిషత్తులో. ఒక శ్లోకం అది ఏంటంటే, దేవుళ్లకు దేవుడగు వానిని, దేవతల కంటే సర్వోన్నతుడగు దైవాన్ని, ప్రభువులకు మహాప్రభు అయిన వానిని, ఈ విశ్వమునకు యజమానియగు వానిని మేము సాక్షాత్కరించుకుందుము గాక అని చెప్పి ఈ ముని రాస్తున్నాడు. కాబట్టి ఏ దేవుడు అంటే ప్రభువులకు ప్రభు అయిన దేవుడుని ఆరాధిస్తాము అని చెప్పి ఈ ముని రాస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉపనిషత్తులో ఉన్న పదం ఏంటంటే ఆయన ప్రభువులకు ప్రభువు ఆత్మస్వరూపుడని ఇక్కడ కూడా ఉంది. బైబిల్లో ఉన్న మాటలే ఇక్కడ కూడా ఉన్నాయి అనేది. తర్వాత దేవుడు అందరికీ తండ్రి. ఈ మాటలు మనకు బైబిల్లో ఉన్నాయి. ఈ మాటలు బైబిల్లో దేవుడు అందరికీ తండ్రి అనే విషయం
మరి బైబిల్లో ఉంది, యెషయా 64:8లో ఉంది, నీవు మా కుమ్మరి వాడవు, మేమందరం నీ చేతిపై ఉన్నావు, పని ఉన్నాము, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను అని చెప్పడం జరిగింది. మా అందరికీ నీవే తండ్రివి నాయన అని చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని మన బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి ఇటువంటి, దేవుడు అందరికీ తండ్రి అని చెప్పేసి. ఈ విషయాలు మన అందరికీ తెలిసినవే. అయితే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఏముందో చూడాలి. బైబిల్ గ్రంథంలో ఏమని చెప్తున్నారు అంటే, మండూక్యోపనిషత్తు 1:6లో చెప్పబడింది ఏంటంటే, ఒకే సర్వేశ్వరుడు అన్ని జీవరాశులందు అంతర్యామి అయి సర్వజీవరాశుల పుట్టుకు కారణమై ఉన్నాడు. అందుచేత ఈ సమస్త జీవభూత మహాభూతముల సర్వజ్ఞుడే సమస్త జీవరాశుల పుట్టుకు సర్వేశ్వరుడే యోనిగా చెప్పబడుచున్నాడు. సర్వేశ్వరుడే యోనిగా చెప్పబడుతున్నాడు అంటే సర్వేశ్వరుడే తండ్రిగా చెప్పబడుతున్నాడు అని అర్థం. సమస్త చరాచర జీవరాశులకి సమస్తానికి కూడా తండ్రి ఒకే దేవుడు అని చెప్పి వేదాల్లో చెప్పబడింది. కాబట్టి దేవుడు అందరికీ తండ్రి అనే పదం బైబిల్లో గ్రంథంలో ఉన్నమాట ఇక్కడ కూడా మనకు ఉంది అని చెప్పడం జరిగింది. తర్వాత తన వాక్కు ద్వారా భూమి ఆకాశాలను దేవుడు కలగజేసెను అనేది అంశం. ఇది బైబిల్ గ్రంథంలో ఉంది. మనకు తెలుసు, దేవుడు తన వాక్కు ద్వారా మొత్తం సృష్టి అంతా కూడా ఇది కలుగుగాక ఇది కలుగుగాక ఇది కలుగుగాకంటే సృష్టి అంతా కలిగింది. అది ఎట్లా అని అనుకుంటాం మనం, కానీ అది అట్లాగే జరిగింది అనేది ఉంది. ఆ వేదాల్లో కూడా ఆ మాటలే ఉన్నాయి అని చెప్తున్నాడు. ఋగ్వేదము 4వ మండలం 56వ సూక్తం 3వ మంత్రము ఇలా చెప్తా ఉంది, ఎవడు ఈ భూమి ఆకాశములను కలగజేసినాడు, ఆయన నిజముగా విశ్వమంతటా సత్క్రియలు చేయువాడు. ఆయన తాను సంకల్పించిన దాని విషయంలో దృఢచిత్తుడు. కదిలించవీలు కానివియు సౌందర్యవంతమైనవియు నిరాధారముగా నిలబడి ఈ భూమి ఆకాశములను ఆయన తన మాట ద్వారా పరిభ్రమింపజేస్తున్నాడు. ఎంత చక్కని మాటలు ఉన్నాయో చూడండి. ఇవన్నీ కూడా భూమి ఆకాశాలను ఆయన తన మాట ద్వారా పరిభ్రమింపజేస్తున్నాడట. అంటే అవన్నీ ఈ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు తిరుగుతూ ఉంటాయి కదా, ఆ పరిభ్రమింపజేసేది ఆయనే అని చెప్తా ఉన్నాడు. అవి నిరాధారముగా నిలబడి ఉన్నాయని చెప్పి వేదంలో చెప్పబడింది. నిరాధారంగా అంటే మనకు బైబిల్ గ్రంథంలో ఉంది, భూమి శూన్యంలో వేలాడదీశానని యోబు గ్రంథంలో చెప్పాడు. ఇట్లా ఇంకెవరూ చెప్పలే. కానీ వేదాల్లో కూడా ఈ మాటలున్న వేదాల్లో విషయాలు ఎవరికి తెలియవు. ఉన్న విషయం ఏంటంటే అవి నిరాధారంగా నిలబడి ఉన్నాయి ఆకాశంలో నా మాట ప్రకారం అని చెప్తా ఉన్నాడు ఋగ్వేదంలో. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి మాటలు ఏ మాటలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వేదాల్లో ఉన్నాయి. మరి వేదాల్లో ఉన్నాయంటే ఎట్లా వచ్చింది వాళ్ళకంటే దేవుడే ఆయన ఆత్మ వాళ్ళ మీద ఆ మునులు కొంతమంది మునులు ఎంచుకుని వాళ్ళలో చొరబడి ఈయన రాయించాడు. దేవుడు రాయించకపోతే ఎలకట్ట తెలుసు నిరాధారంగా ఈ ఆకాశంలో అవి ఇవి ఉన్నాయని, ఇవన్నీ తిరుగుతున్నాయని. ఈ విషయాలన్నీ ఎట్లా తెలుస్తాయి ఆ మునికి? కాబట్టి దేవుడే, ఏ దేవుడైతే ఈ బైబిల్ గ్రంథం రాయించాడో ఆ దేవుడే వాళ్ళకు కూడా ఆ ప్రేరణ కలగజేసి హింట్స్ అన్నీ ఇచ్చాడు. ఇదిగో ఇలా ఇలా అని చెప్పి. కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ఈ మాటలు అక్కడ కూడా ఉన్నాయని తెలియదు. తర్వాత దేవుడు హృదయంలో నివసించే దేవుడు అని చెప్పేసి మన బైబిల్ గ్రంథంలో ఉంది. ఆయన నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడను, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును వినయము గారి వద్దను దీన మనసు గారి వద్దను నివసించుచున్నాను. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా? కాబట్టి ఆయన ఆత్మస్వరూపుడని చెప్పి దేవుని ఆలయం అని మనల్ని అంటున్నాడంటే ఆ ఆత్మ మనలో ఉందంటే మన హృదయంలో దేవుడు ఉన్నాడు అనమాట. మనుషుల్ని మీరు దేవుని ఆలయం అబ్బాయి, నేను మీ హృదయంలో ఉన్నానని చెప్తున్నాడు, నా ఆత్మ మీలో ఉంది అంటున్నాడు. కాబట్టి హృదయంలో నివసించే దేవుడు అనేది బైబిల్ గ్రంథం స్పష్టం. మరి అదే మాట శ్వేతాశ్వతరోపనిషత్తు 4:20లో కూడా చెప్పబడింది. అదే మాటలు ఏం చెప్తున్నాడు? దేవుని రూపము ఇంద్రియాల పరిధిలో నిలువదు, కన్నులతో ఆయనను ఎవరు చూడలేరు. ఎవరైతే హృదయములో మనసుతో దేవుడు తమ హృదయములో ఆసీనుడై ఉన్నాడని గ్రహిస్తారో అట్టి వారు అమరులవుతారు అని చెప్పి ఈ ఉపనిషత్తులో చెప్పబడింది. కాబట్టి దేవుడు హృదయంలోనూ మనసులో మాత్రమే నివసిస్తాడు. ఆయన ఇంద్రియాల పరిధిలో ఉండదు, కన్నులతో మనకు చూచేటువంటి ఒక బాహ్య రూపంగా ఆయన ఉండడు అనే విషయము ఈ యొక్క ఉపనిషత్తుల్లో చెప్పబడింది. అంటే వేదాల్లో కూడా దేవుడు మరి ఆత్మస్వరూపుడే కానీ ఒక రూపం అంటూ ఆయనకి లేదు అనే పదం తెలిసిపోయింది. తర్వాత దేవుడు ఒక్కడే అసలు పాయింట్. ఇది మనం బైబిల్ గ్రంథం చెప్తాం. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడు నేనే అని మన బైబిల్లో చెప్తుంది.
ఇంకా చెప్తే ఇదిగో నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి ద్వితీయోపదేశకాండంలో చెప్తా. అంటే దేవుడు ఒక్కడే అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంటుంది. అన్యజనులకి మనకి కూడా డిస్ప్యూట్ అక్కడే వస్తుంది. అదే బోల్డ్ మంది దేవుళ్ళు ఉంటారు కదా, ఒక్కడే దేవుడు అంటారు ఏంటి మీరు అంటారు. ఒక్కడే దేవుడు అన్న పదం మా బైబిల్ గ్రంథం నిండా ఉంది అబ్బాయి అంటాం. మరి అదే పదము వేదాల్లో కూడా ఉందా అనేది మనకు తెలియదు ఇప్పుడు వరకు. ఇప్పుడు చూస్తే ఉందట. ఋగ్వేదం 10వ మండలం 129వ సూక్తం 2వ మంత్రంలో ఈ మాటలు ఉన్నాయి. ఏమున్నాయి? కాలములో మరణము లేదు, జీవము లేదు, పగలు లేదు, రాత్రి లేదు, స్వయంభువుడైన దేవుడు తన బలము ద్వారా ఈ ఉన్న వాటిని ఆయన కలగజేయక ముందు ఆయన తప్ప మరేది లేదు. ఆయన ఆత్మస్వరూపుడైన దేవుడు ఇది కలుగునుగాక ఇది కలుగునుగాక అని చెప్పి భూమి ఆకాశాలను సృష్టించక మునుపు ఈ ఆత్మ తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఒక్కడే. ఆయన సృష్టించక ముందు ఆ ఆత్మ ఒకటి తప్ప ఇంకా ఏదీ లేదు. ఆయన సృష్టించిందే అంతా వచ్చింది. ఈ విషయాలే ఈ యొక్క వేదంలో కూడా ఉన్నాయి. అంటే మనం చెప్పిన పదాలే, బైబిల్ గ్రంథంలో చెప్పిన పదాలే ఇక్కడ కూడా చెప్తా ఉన్నాయి. ఇక్కడ 14 పాయింట్స్ అయినాయి. తర్వాత దేవుడు స్వయంభువుడు. అది నేను ఉన్నవాడను అనువాడను అని చెప్తాడు. అరే దేవుడు నాకు ఇంకెవరు ఉంటారు? నన్ను సృష్టించిన వాళ్ళు ఉంటారా? నేను ఉన్నవాడని అంతే. స్టార్టింగ్ నుంచి ఉన్నవాడిని, ఆత్మస్వరూపుడు ఉన్నవాడు దేవుడు స్వయంభువుడు అని చెప్పేశారు. అది మనందరికీ తెలుసు. నేను ఉన్నవాడను అనువాడను అని నిర్గమాకాండంలో చెప్తాడు, ఆది కాండంలో, ప్రకటన, కీర్తన, అన్ని చోట్ల కూడా ఆయనంతటా ఆయన ఉన్నవాడు, ఆయన ఇంకొకరు ఎవరు చేయలేదు అనేది మన బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఈ మాటలే శ్వేతాశ్వత రూపనిషత్తు 3:21లో కూడా ఉన్నాయి. ఏమున్నాయి? ఎవని శాశ్వతము జన్మ రహస్యమును గూర్చి బ్రహ్మజ్ఞానము గలవారు చెబుతారో ఆ వృద్ధాప్యము లేని వానిని అతి ప్రాచీనుని అంతటా ఉన్నవాడకు దేవుని నేను తెలుసుకున్నాను అని చెప్పి ఈ ముని రాస్తా ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడంటే ఆయన వృద్ధాప్యము లేనివాడు, శాశ్వతంగా ఉన్నాడు, ఆయనంతటా ఆయనే ఉన్నాడు ప్రాచీన కాలం నుంచి కూడా. ఉన్నవాడగు అంతటా ఉన్నవాడగును ఆ దేవుడిని నేను అంటే ఉన్నవాడైన ఒకే దేవుడిని నేను తెలుసుకున్నాను అని ఈ ముని రాస్తున్నాడు. అంతటా ఉన్నట్టు అంటే వాడను నేను అని బైబిల్లో చెప్పారంటే దేవుడు అని మీరు అంటే, ఉన్న దేవుడు అంటే నేనే. ఆ పదాలే ఇక్కడ కూడా శ్వేతోపనిషత్తులో ఉన్నాయి. మరి ఇట్లా ఇప్పుడు 15 అయినాయి. దేవుడు స్వయంభువుడు, ఆయనంతటా ఆయన ఉన్నవాడు అంతే. స్వయంభువుడు అంటే ఆయనంతా ఆయన ఉన్నవాడు అని చెప్పి. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి అనే విషయంలో మనకు చెప్పవలసిందంటే ఆయన ఆత్మ కాబట్టి ఆత్మతో సత్యంతో మాత్రమే ఆరాధించాలని యోహాను సువార్త 23:24లో చెప్పబడింది. మన బైబిల్లో చెప్పబడిన ఇంతకంటే వివరం వెళ్ళట్లేదు. ఎందుకంటే అది మనందరికీ తెలిసిందే. తెలియంది ఎలా ఏంటంటే వేదాల్లో అట్లాంటి పదాలు ఎక్కడన్నా ఉన్నాయా అని చెప్పి దర్శనోపనిషత్తు 10:4లో చెప్పబడింది ఏంటంటే, మునివర్య నేను దేహము కాను. దేవుడు చెప్తున్నాడు ఆయనతో, మునివర్య నేను దేహము కాను, ప్రాణము కాను, ఇంద్రియములు కాను, మనస్సు కాను, సదా సాక్షి స్వరూపుడనై అంటే ఆత్మస్వరూపుడనై ఉండుట వలన కేవలము శుభప్రదుడనై ఉన్నాను. అది మీరు చూచేటు రూపము ఏది కాదు. నేను దేహం కాదు, ప్రాణం కాదు, ఇంద్రియాలు కాదు, ఏమి కాదు. కాబట్టి నేను ఎవరినయ్యా అంటే ఆత్మస్వరూపుణ్ణి, సదా సాక్షి స్వరూపుణ్ణి అయినటువంటి ఆయన నేను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆరాధించాలంటే ఏదో ఒక రూపం పెట్టుకుని చేయకూడదు అని బైబిల్ యొక్క వేదాల్లో చెప్తుంది. నేను ఆత్మస్వరూపుణ్ణి అని బైబిల్లో ఎలా చెప్పారో ఆత్మస్వరూపుడు మనం ఏం చేస్తాం? ఎలా ప్రార్థన చేస్తాం? ఏదైనా విగ్రహం పెట్టుకుని మనం ప్రార్థన చేస్తాం. అలాగే యేసు ప్రభు వారి విగ్రహం పెట్టుకుని మనం ప్రార్థన చేయొచ్చా? చేయొద్దని ఆయన చెప్పాడు. కాబట్టి ఎక్కడైనా మనం విగ్రహాలు పెట్టుకుంటామో పెట్టుకోవు. ఏం చేస్తాం? మనం చేతులెట్టి దేవా అంటాం. అన్యజనులు చూసి అంటారు, ఏంటి మన చర్చికి ఎవరైనా అన్యజనులు ఎవరైనా వచ్చినప్పుడు చూసి ఏది దేవుడేడి, ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడ లేడేంటి అంటారు. దేవుడు ఎక్కడ ఉండడు బాబు, పైన ఉంటాడు, దేవా అని మేము ప్రార్థన చేస్తాం. కాబట్టి మా చర్చిలో జరిగే ప్రార్థనలు చూడండి, అందరూ చేతులు పెట్టి దేవుడా దేవుడా అంటాం అంతే. ఆ దేవుడు ఆత్మస్వరూపుడు అని మేము చెప్తా అంటాం. అదే మాట ఇక్కడ ఉంది. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే విధం కూడా ఆత్మస్వరూపుడుగానే ఆరాధించాలో, రూపం పెట్టుకోకూడదన్న విషయము వేదాల్లో కూడా ఉంది అనేది రుజువు అవుతా ఉంది. ఇక అది 16వ పాయింట్. తర్వాత ప్రకృతిని పూజించరాదు అని మనం చెప్తాం. అసలు ప్రకృతి అనేది దేవుడు చేసినటువంటి ప్రకృతి, అది ఏదన్నా కానీ ఈ ప్రకృతిని మనం పూజించకూడదు అని చెప్పి ద్వితీయోపదేశకాండం 4:16-19 బాగా ఉంటుంది. ఇక అదన్నీ చదివితే టైం అవుతుంది. కాబట్టి మీరు ఆ రూపం ఈ రూపం ఈ రూపం ఎట్లా పురుగులు, పక్షులు, రెక్కలు కలిగి అవి ఇవి జంతువులు, వాటిని రూపాలు పెట్టేసుకుని ఇవి దేవుళ్ళు ఆ దేవుళ్ళు, లేకపోతే పైకి చూసి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ దేవుళ్ళు అంటారేమో.
ఇదంతా చేయటానికి వీల్లేదు, వాటిని నేనే చేశా, సమస్త ప్రజల కొరకు నేను పెట్టినటువంటి వస్తువులు అవి, వాటికి నమస్కరించి వాటిని పూజించవద్దు బాబు అని చెప్పి ద్వితీయోపదేశ కాండంలో బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఇదే మాట చక్కగా వేదాలు కూడా చెప్పేశాడు. ఎవరైతే ప్రకృతిని పూజిస్తారో వారు కన్ను పొడుచుకున్న కానరాని చీకట్లో ప్రవేశిస్తారు. ఎవరైతే ప్రకృతిలో పుట్టిన వాని యందు ఆనందిస్తారో వారి అంతకంటే మరింత ఎక్కువైన చీకట్లో ప్రవేశిస్తారని ఈశావాస్యోపనిషత్తు 12వ శ్లోకంలో చెప్పబడింది. ఎవ్వరు కూడా ప్రకృతిని పూజించకూడదు, ప్రకృతిలో పుట్టిన వీటిని దేన్ని పడితే దాన్ని దేవుడని పూజించడానికి వీల్లేదు అని ఈ యొక్క వేదంలో చెప్పబడి ఉంది. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ బైబిల్లో చెప్పబడిన మాటలే వేదాల్లో కూడా దేవుడి ఆత్మ ప్రేరణ చేత ఆ యొక్క మునుల ద్వారా రాయించబడినని చెప్తారు. ఇప్పటికి 17 అంశాలైనవి. మరి ఇప్పటికైతే సమయం అవుతూ ఉంది. తర్వాత 18వ అంశం నుంచి మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. ఇప్పటికైతే ఈ 231వ ఎపిసోడ్ని ముగించాలనుకుంటున్నాను. మరి దేవుడి యొక్క మాటలు దీవించుగా ఒక చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు మరి ఈ యొక్క 231వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు ప్రభు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారంటే కాకుండా వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని వారికి దయచేసి ఆశీర్వదించడం వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ జ్ఞానంతో ప్రభు అనేక మందిని వారు వెలిగించులాగా తగిన ప్రేరణ దయచేయండి, ఆశీర్వదించండి. నిరంతరం మీ కృప మా అందరం మీద మెండుగా ఉంచి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నా. ఇది ప్రార్థనా టీవీ విజయవాడ.